गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। సాధారణంగా గురుస్థుతిలో కానీ గురువు గారు కనిపించినప్పుడు కానీ ఏదైనా పాఠ ప్రారంభంలో కానీ ఈ శ్లోకాన్ని చదవడం అన్నది సంప్రదాయంగా వస్తుంది. అయితే ఇందులో అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మొదట గురు బ్రహ్మ అన్నారు, తర్వాత గురువు విష్ణు గురుర్దేవో మహేశ్వర అని. అంటే మొట్టమొదట బ్రహ్మని, తర్వాత విష్ణువుని, తర్వాత పరమశివుణ్ణి, ఇలా త్రిమూర్తుల్ని కూడా గురువుగా భావించారు. ఆ తర్వాత గురు సాక్షాత్ పరం బ్రహ్మ అన్నారు. వీరు ముగ్గురిని కాదని పరబ్రహ్మని మరో రకంగా స్తుతించారు. అయితే మొదటిమొదటి బ్రహ్మ ఎవరు, ఈ పరబ్రహ్మ ఎవరు అని తెలుసుకోవాల్సిన విషయం సాధారణంగా సామాన్యులకి తెలియజేయాలి. మొదట గురు బ్రహ్మ అన్నప్పుడు అది బ్రహ్మన్ శబ్దం, పుంలింగ శబ్దం. అది రాజాన్ శబ్దం ఎలాగైతే రాజా రాజానో రాజాన అని అవుతుందో, అలాగే బ్రహ్మన్ శబ్దం బ్రహ్మ బ్రహ్మానో బ్రహ్మాణ అని అవుతుంది. కాబట్టి గురు బ్రహ్మ అని దీర్ఘాంతంగా ఉన్నప్పుడు అది సరస్వతి ప్రియుడి భర్త అయినటువంటి చతుర్ముఖునికి అర్థం, సృష్టికర్తకి. అలాగే విష్ణువు మహేశ్వరుడు ముగ్గురు త్రిమూర్తులు వచ్చారు. తర్వాత గురు సాక్షాత్ పరబ్రహ్మ అన్నారు. ఈ పరబ్రహ్మ అన్నప్పుడు ఇది బ్రహ్మ అని దీర్ఘాంతం కాదు, పరబ్రహ్మ. అది నపుంసలింగంలో ఉంటుంది. ఎందుకంటే ఈ త్రిమూర్తుల్ని మించినటువంటి ఒక పరదైవం, పరతత్వం పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తాం. కాబట్టి అది బ్రహ్మ అని తప్ప బ్రహ్మ అని ఉండదు. అందువల్ల బ్రహ్మ అని ఉంటే సరస్వతి భర్త అయినటువంటి చతుర్ముఖుడు అని అర్థం వస్తుంది. బ్రహ్మ అని హ్రస్వంగా చెప్పినట్లయితే నపుంసలింగ శబ్దంలో అది పరబ్రహ్మ స్వరూపమైనటువంటి, అంటే త్రిమూర్తి అతీతమైనటువంటి పరబ్రహ్మ స్వరూపం అర్థం వస్తుంది అన్నమాట. కాబట్టి అది బ్రహ్మ అనే పుంలింగ శబ్దము, ఇది బ్రహ్మ అన్నది నపుంసలింగం అన్నమాట. కాబట్టే మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే అంటారు కీర్తనలో. అంటే రే మానస బ్రహ్మణి సంచర, బ్రహ్మయందు పరబ్రహ్మయందు సంచరించు, భావించు అనే అర్థంలో ఆ స్తోత్రం యొక్క ఆ కీర్తనలో అర్థం వస్తుంది అన్నమాట. కాబట్టి ఈ బ్రహ్మ అనే శబ్దానికి బ్రహ్మ అనే శబ్దానికి కూడా తేడా తెలుసుకున్నట్లయితే పిల్లల్ని అడిగినప్పుడు ఈ బ్రహ్మ ఆ బ్రహ్మ ఎవరయ్యా అంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి సామాన్యుల కోసం అని చెప్పి ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. కాబట్టే అన్నమయ్య బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే అంటూ అక్కడ బ్రహ్మము అంటే ఇది నపుంసలింగం కాబట్టి మూర్ణకం వస్తుంది. బ్రహ్మము పరబ్రహ్మము అంటాం. అని సరస్వతీపతి అయినటువంటి చతుర్ముఖుణ్ణి బ్రహ్మము అనం, బ్రహ్మ అంటాం అనమాట. బ్రహ్మ కడిగిన పాదము అని విన్నాం కదా, అక్కడ బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మ అంటే చతుర్ముఖుడు. ఇక్కడ పరబ్రహ్మం ఒక్కటే బ్రహ్మం ఒక్కటే అన్నప్పుడు త్రిమూర్తుల కంటే అతీతమైనటువంటి నిరాకార నిర్గుణ నిరంజనటువంటి పరతత్వం అని అర్థం వస్తుందన్నమాట. అయితే అన్నమయ్య కూడా, అన్నమయ్య పేరులో కూడా చాలామంది తెలియాలి. అన్నం బ్రహ్మేతి విజయానాత్ అంట ఉపనిషత్తు చెప్తుంది. అన్నం అంటే బ్రహ్మస్వరూపం అని, అన్నం పరబ్రహ్మస్వరూపం అని అంటూ ఉంటాం. కాబట్టి అన్నం అంటే బ్రహ్మ కాబట్టి అన్నమయ్య అంటే బ్రహ్మయ్య అని అర్థం అన్నమాట. సాధారణంగా రామయ్య అంటూ ఉంటాం కాబట్టి బ్రహ్మశబ్దానికి అయ్యి చేరిస్తే బ్రహ్మయ్య అవుతుంది. కాబట్టి అన్నమయ్య కూడా బ్రహ్మయ్య అనే అర్థంలో ఆ రకంగా పేరు తప్ప ఇంకే అర్థం కాదు. కాబట్టి ఈ రకంగా మనం శబ్దాల అర్థం చేసుకుంటున్నప్పుడు ఆ శబ్దం యొక్క స్వరూపం తెలుసుకున్నట్లయితే ఇద్దరు బ్రహ్మలు కాదు, ఆ బ్రహ్మ వేరు, ఈ పరతత్వం వేరనే తేడా తెలుస్తుంది. కాబట్టి మనం ఈ బ్రహ్మ కడిగిన పాదము దగ్గర బ్రహ్మ అయితే చతుర్ముఖుడు, పరబ్రహ్మం ఒకటే బ్రహ్మం ఒకటే అన్నప్పుడు బ్రహ్మము అంటే పరతత్వమైనటువంటి నిర్గుణ నిరాకార స్వరూపమైనటువంటి పరబ్రహ్మ స్వరూపం అన్నమాట.